అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఏపీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే కనీస వేతన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంకా ఖాళీ పోస్టుల భర్తీ అంశం గానీ, ప్రమోషన్ల అంశం గానీ, తర్వాత మినీ అంగన్వాడీలు మెయిన్‌గా మార్చడం గానీ, తర్వాత గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటికి సంబంధించి ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలలేమి, ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటు నాణ్యమైన సరుకులు రాకపోవడం వల్ల లబ్ధిదారుల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక ఇతర బాధ్యతలు, వివిధ యాపుల్లో డేటాను అప్లోడ్ చేయడం తదితర అదనపు పనుల వల్ల మరి ప్రీ స్కూల్ కూడా ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు చాలా పని అప్పజెప్పింది కాబట్టి ఆ పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లకు, కొంతమంది ఆయాలకి మరి తల్లికి వందనం కానీ, ఇండ్ల పథకం కానీ, ఇతర అనేక సంక్షేమ పథకాలైతే అమలు కావడం లేదు. మరి ఇటు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించడం లేదు, ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఇప్పుడు రొంటికి చెడ్డ రేవడిలాగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. కాబట్టి తరచూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నాలు, సమ్మెలు, ముట్టడిలు అయితే చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అసలు అంగన్వాడీ టీచర్ల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి, వారి కనీస వేతనాలు అమలు చేయండి, పెన్షన్, గ్రాట్యుటీ ఇవ్వండి అంటూ కూడా మరి తీర్పులు ఇచ్చినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం మాత్రం అన్యాయం. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు భారతదేశ వ్యాప్తంగా ధర్నాలు, సమ్మెలు చేస్తున్నారు. మన మన తెలుగు రాష్ట్రాల్లోనూ మరి సమ్మెలు, ధర్నాలకైతే దిగుతూనే ఉన్నారు. అందులో భాగంగానే జూన్ 23వ తేదీన కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాల అమలు, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వేతనాలను పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు కోరుతూ జూన్ 23వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేస్తామని ఏపీ అంగన్వాడీ యూనియన్ అయితే పిలుపునిచ్చింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి మరి యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మ వినతి పత్రాన్ని కూడా శుక్రవారం అందజేశారు. అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందినవారని తెలిపారు. పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సేవలు అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు. మరి ఆ సర్క్యులర్ అమలు చేయడం లేదని ఇక్కడ ప్రభుత్వానికైతే కోరుతున్నారు. మరోవైపు నెలకు 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మరి అంగన్వాడీ వర్కర్లకు నెలకు 11,500, హెల్పర్లకు 7,000 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, అయినప్పటికీ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసిన కారణంగా అనేక సంక్షేమ పథకాలు అందడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేస్తే బెనిఫిట్స్ రావడం లేదని, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మరి ఈ విధంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆల్రెడీ తెలంగాణ అంగన్వాడీ యూనియన్ కూడా మరి ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లకు 32,000, ఆయాలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ యూనియన్ అయితే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చింది. మరి ఏపీలో కూడా అంగన్వాడీ టీచర్లకు 32,000, ఆయాలకు 26,000 కనీస వేతనం ఇస్తూ మరి వెంటనే జీవో జారీ చేయాలి, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు అయితే కోరుతున్నారు. సరే, ఏది ఏమైనా ఇంకా ఏపీ అంగన్వాడీలో అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి, టీచర్లకి సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ కూడా దానికి కూడా మార్గం సుగమం చేయాలి. ఖాళీ అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు అన్నీ భర్తీ చేయాలి. తర్వాత ఏపీ హైకోర్టులో నలుగుతున్నటువంటి 164 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే కోర్టు కేసు క్లియర్ చేయించి వెంటనే వాటిని భర్తీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇక వచ్చే జూలై నెలలో జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలోనైనా ఈ సమస్యలన్నిటి మీద మరి ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం ప్రకటించి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలని ఆదుకుంటుందని చెప్పి అందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం మరి వివిధ వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి మంచి పేరు తెచ్చుకుంటుంది. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు యొక్క కనీస వేతన సమస్యను కూడా పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.